పాత్ర అయితేనే తను ఒప్పుకోవడం. అలాగే ఈ సినిమాలు చూస్తారు రేపు ఎంత అద్భుతమైన పాత్ర ఆవిడది. అలాగే పేర్లు కూడా అలాగే కుదిరినాయి. ఈవిడ నందిని సినిమాలో కూడా ఆ టైపే, నందిలాగే. అంటే మన అఖండ స్టార్ట్ అనగానే ముందు కొమ్ములతో ఎలాగో అటువంటి పాత్ర సినిమాలో చూడటానికి బయటేమో చాలా డెలికేట్గా ఉంటుంది. అలాగే ఈవిడ పేరు కావేరి సినిమాలో. అంటే సినిమాలో దేనికోసం పోరాడుతున్నామో, ఏ ఇష్యూ మీద పోరాడుతున్నామో దానికి తగ్గ పేరు అలా కుదిరినాయి అన్నీ. అలాగే మన ఊర్వశి రౌతెల ఆవిడుంది, పాటే కాదు పాటతో పాటు చాలా మంచి పాత్ర ఆవిడది. ఎలా చాలా చూస్తారు రేపు సినిమాలో ఆవిడ క్యారెక్టర్ కూడా. ఫైట్లు చేసింది, నాతో డాన్స్ చేసింది, అటు పర్ఫార్మెన్స్ చేసింది, ఇటు అందంగా కూడా ఉంది. సో అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు ఎంతో అద్భుతంగా ఒక శిల్పి చెక్కిన శిల్పంలాగా అద్భుతంగా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేయడం జరిగింది. ఇక మా ఫైట్ మాస్టర్ వెంకట్ మాస్టర్ గారు ఉన్నారు. ఇక ఆయన టోటల్గా అన్ని సినిమాలు వదిలేసుకుని ఈ సినిమా కేవలం ఫైట్లే కాదు, సీన్స్ అప్పుడు కూడా అక్కడే ఉండి అంత డెడికేషన్, మంచి సినిమా చేస్తున్నాం, ఓ మంచి సేవ చేస్తున్నాం, మన కళామందరికి మంచి ఒక సినిమా ఇస్తున్నాం, మనం అందిస్తున్నాం అన్న ఒక తపన. దాంతో ఆయన అన్న సినిమాలన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని ఈ సినిమాకి ప్రత్యేకంగా సీన్లప్పుడు కూడా ఉండి మరి అద్భుతమైన చూశారు విన్యాసాలు, అలాగే పోరాటాలు అద్భుతంగా ఆయన సమకూర్చడం జరిగింది. థ్యాంక్ యూ మాస్టర్ గారు. అలాగే ఇక మా డాన్స్ మాస్టర్లు ఉన్నారు, శేఖర్ మాస్టర్ గారు, శంకర్ మాస్టర్ గారు. వాళ్ళు ప్రతి ఒక ఆయనేమో థీమ్ సాంగ్ చేయడం జరిగింది, శంకర్ మాస్టర్ గారు. శేఖర్ మాస్టర్ గారేమో మా రౌతెల ఊర్వశి రౌతెల నా పాట ఆయన కంపోజ్ చేయడం జరిగింది డాన్సు. ఇంకా మోహన్ కృష్ణ గారు మంచి కాలక్షేపం నాకు. ఆయన అక్కడ లొకేషన్లో రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. డైరెక్టర్ గారు చెప్పారు ఇందాక త్వరత బయట పెడతాను ఏమిటని ఆ విషయాలన్నీ. సో ఎంతో అద్భుతంగా అన్నీ మాట్లాడుకునేవాళ్ళం. ఏముంటే నాకు చిన్న చిన్న పాత్ర ఇంకా ఏదైనా చేయొచ్చు అన్నప్పుడల్లా ఈయన మీద పడేవాడిని. ఆయన ఎప్పుడు నాకు కోపం వస్తుందో తెలీదు. ఆయన ఏంటి అలా పాపం అలాగేనండి అంటూ తలూపుతూ ఉండేవాడు అన్నిటికైనా. కానీ మళ్ళీ ఆయన కాదన్నప్పుడు మళ్ళీ దాని గురించి మళ్ళీ ఆలోచించేవాడిని. అవును, నేను ఆవేశంలో అన్నాను, ఎందుకు ఏంటి ఆయన ఎందుకు అన్నారు, ఇవన్నీ కరెక్ట్గా సమపాళ్ళల్లో బ్యాలెన్స్ చేసుకుని సో సినిమా ఇంత అద్భుతంగా. అలాగే మా ఎడిటర్ అదే చెప్పాక రూబెన్, నిరంజను, దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, అందరూ ఒక మంచి కలయిక. అలాగే బాబీ డియోల్ గురించి చెప్పాలి. అదే చెప్పే డైరెక్టర్ గారు ఎంతో అద్భుతంగా చేశాడు ఆయన పాత్రని. దాన్ని కూడా రకరకాలుగా అనుకున్నాం ఎలా చేద్దాం. ఆయనకేమో ఆ ఇమేజ్ ఉంది, ఏది యానిమల్ సినిమా కిరీటంలా నేను మరుచుకున్న ఇట్లా చాలా సినిమాలు ఆత్మాభిమానంతో కూడిన అభిమానులకి తేడా ఉంది. అది ఎట్లా అంటే పోరాడే తత్వం, అంటే మామూలుగా అభిమానించేది కాదు ప్రతి అలా. నా మీద కూడా ఒక సర్వే చేసిన అద్భుతంగా ఉంది, చేసేద్దామని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆయన. సో అటువంటి చూసుకుంటూ మరి ఇంకేమన్నా మర్చిపోయామా? అందరికీ ముఖ్యంగా నా అభిమానులందరూ రకరకాల సందేశాలు ఇచ్చుకుంటూ చేస్తూ ఇలా ఈ 3 సినిమాలు ఎంతో నా జీవితంలో ఇంతకుముందు ఎన్నో ఇచ్చారు, 3 వరుసగా ఇవ్వడం నుంచి నా 2వ ఇన్నింగ్స్ అని. జనరల్గా అందరూ 2వ ఇన్నింగ్స్ అంటే కొంచెం స్టార్టం తగ్గినప్పుడు మళ్ళీ ఒక 2వ ఇన్నింగ్స్ అంట. నాకు అది కాదు, చూపిస్తా ఇంకా ముందు అఖండ తర్వాత ఏంటో నా యొక్క ప్రస్థానం ఇంకా ఈ చలనచిత్ర పరిశ్రమలోని అదంతా. నేను అన్నాను ఇంతకుముందు, ఏం చూసి ఇతనికి ఇంత అహంకారం అని అనుకుంటారని, నన్ను చూసి నాకే ఒక ఇదని ఒక పదులైన పొగరని. చాలా సంతోషం, ఎందుకంటే నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్. అలాగే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం. ఒక సినిమా పూర్తి చేసుకుని ఆ సినిమా ఎలా ఆడుతుందా అని నిద్రాహారాలు మానేసి దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ సినిమా విజయవంతం చేసి మా వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఇవ్వండి అని మనల్ని ప్రోత్సహిస్తున్న ఈ ప్రేక్షక దేవుళ్లకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా అభిమానులకు నేను చేస్తున్న ఏదో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారానో లేకపోతే ఒక హిందూపూర్ ప్రజాప్రతినిధిగాను ఎమ్మెల్యేగాను
నేను కాకుండా ఒక కళాకారుడిగా కూడా నేను చేస్తున్న దానికి ఇన్స్పైర్ అయ్యి ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది అభిమానులు కూడా వాళ్ళు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. నాకు గర్వంగా ఉంది మీరంతా నా అభిమానులు అయినందుకు. సో మరొకసారి ఈ సినిమా 12 విడుదల కాబోతుంది సంక్రాంతి సందర్భంగా. సంక్రాంతి అంటే ఇది ముఖ్యంగా మన అచ్చమైన తెలుగు పండగ. దాని తర్వాత మనకి ముందు ఉగాది, అది చూపించేశాను శాతకర్ణిలో ఏంటో ఉగాది అంటే ఏంటో మన కాలమాన పట్టిక ఇచ్చిన మహానుభావుడు శాతకర్ణి. అది చేయడం నా అదృష్టం. మళ్ళీ సంక్రాంతి నా పండగ కావడం అంటే నా ప్రతి సినిమా ఏదైతే సంక్రాంతికి విడుదలైందో అయినాయో అన్నీ కూడా ఘన విజయం సాధించిన సినిమాలే. మళ్ళీ వస్తున్నాడు ఈ సంక్రాంతికి డాకు మహారాజ్. సో మీ అందరూ కూడా ముఖ్యంగా ఇది రైతుల పండుగ. రైతులందరూ కూడా మరి వాళ్ళు కష్టపడిన సంవత్సరం అంతా కష్టపడి దుక్కు దున్ని నీరు పోసి నార పోసి నీరు విత్తనాలు నాటి అలాగే నీరు పోసి అలాగే పంటకు వచ్చాక వాటిను మళ్ళీ బస్తాలకి నింపి బండ్లకి ఎక్కించి వాళ్ళ జేబులు వాళ్ళ కష్టంకి ఫలితమే నిండి ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ మన అచ్చమైన సంక్రాంతి పండుగ. అలాగే ఈ గొబ్బెమ్మలతో ఈ భోగి మంటల వెచ్చతనంతో అలాగే హరిదాసుల కీర్తనలతో అలాగే పిండి వంటలతో కొత్త కొత్త బట్టలతో అల్లుళ్ళు అత్తగారింటికి వచ్చే ఈ పండగ మన సంక్రాంతి పండగ. సో అందరూ కూడా మరొకసారి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో ఈ సినిమా తప్పకుండా ఇప్పుడు చూశారు టీజర్ అంచెలంచెలుగా ఎలా ఇచ్చాను మేము ప్లాన్ చేసాం. ఎందుకంటే సినిమా అనేది ఎప్పుడు ఒక గుప్పిడి మూసి ఉన్నంత వరకే, ఒకసారి తెరిస్తే సో దాన్ని అంచెలంచెలుగా ఇంకా 2 రోజులే విడుదల కావడానికి సినిమా. సో ఇవాళ అసలైన టీజర్ వదిలేము, ట్రైలర్ వదిలేము, అసలైన ట్రైలర్ వదిలేము. సో అందరూ కూడా తప్పకుండా మీరు ఏం ఊహించుకుంటారో అంతకంటే మించే ఉంటుంది ఈ సినిమాని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇలాగే నా చిన్నల్లుడు శ్రీభరత్ అలాగే నేను చిన్నమ్మాయి మా తుకుమల్లి తేజస్విని వాళ్ళు కూడా ఈ సినిమాలో వాళ్ళ వంతు మన అన్స్టాపబుల్ కూడా తను తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్గా చేసి ఎన్నో షోలు ఇవన్నీ చూసి వాటి మీద మేము చర్చించుకుని ఎలా ఉంటే బాగుంటుంది. అందుకే వాళ్ళ ఆ షో కూడా ఇవాళ ప్రపంచం మన దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిందంటే అన్ని షోలని అధిగమించి అలాగే దేశంలోనే 18వ స్థానంలో ఉందంటే మనందరి కృషి ఫలితమే.